హలో అండి. వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఈరోజు అయితే బడ్జెట్ మూవ్ అనేది వచ్చింది కదా మార్కెట్‌లో. ఏం జరిగింది? మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఈ సెల్లింగ్ ప్రెషర్ రావడానికి మెయిన్‌గా 2 రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ రీజన్ ఏంటిదంటే మనకి ఎస్టీటీ టాక్సెస్ ఉంటాయి కదా! సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జెస్ వీటినైతే పెంచారన్నమాట. దాంతో పాటు సెకండ్ పాయింట్ ఏందంటే బైబ్యాక్స్ ఉంటాయి కదా మార్కెట్‌లో స్టాక్స్‌కి. ఆ బైబ్యాక్స్‌కి సంబంధించిన టాక్స్ కూడా ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఈ 2 రీజన్స్ వల్ల మెయిన్‌గా మనకి మార్కెట్‌లో అగ్రెసివ్‌గా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఓవరాల్‌గా మనం ప్రైస్‌ని గమనించినా సరే మనకి అగ్రెసివ్‌గా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది మార్కెట్‌లో. బయర్స్ అనే వాళ్ళు లేరు ఓవరాల్‌గా. దాంతో పాటు ఈరోజు మార్నింగ్ అయితే ప్రైస్ అనేది కొంచెం ఆగిందనమాట. ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తది మార్కెట్‌లో దానివల్ల ర్యాలీ అనేది వస్తదని. కాకపోతే ఏం జరిగిందంటే ఈ న్యూస్ ఎప్పుడైతే బడ్జెట్‌లో అనౌన్స్ చేశారో అక్కడి నుంచే మనకి అగ్రెసివ్‌గా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఓకేనా? ఈరోజైతే మనం ఎటువంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోలేదండి. ఎందుకంటే బడ్జెట్ కదా! ప్రైస్‌లో కొంచెం వోల్టిలిటీ అనేది ఉంటది కాబట్టి ఈ వోల్టిలిటీ కొంచెం దూరంగా ఉండాలనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోలేదు ఈరోజు. దాంతో పాటు ఈరోజు ఈవెంట్ కాబట్టి ఆప్షన్స్ ప్రీమియమ్స్ అన్నీ కూడా హెవీగా పంప్ అయ్యి ఉంటాయండి. కాబట్టి ఈవెంట్లు అయిపోగానే ఏం జరిగిద్ది? ప్రీమియమ్స్‌లో పంప్ మొత్తం తగ్గిపోద్ది కదా! అంటే ఆప్షన్స్‌లో డికే అనేది వస్తది కదా మనకి. ఇది కూడా మైండ్‌లో పెట్టుకొని ఈరోజు ట్రేడ్స్ అన్ని అవాయిడ్ చేసామన్నమాట మేము. ఓకే. ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగింది అనేది అనాలిసిస్ చేసుకొని, లెవెల్స్ డ్రా చేసుకొని, రేపు ఏం చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లోకి అయితే వచ్చాం. ఇక్కడ గమనించండి మనకేం జరిగింది ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి ప్రైస్ అనేది కొంచెం స్లోగా ఉంది. అంటే స్లోగా అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇస్తుంది. తర్వాత ఏం జరిగింది? ఎప్పుడైతే మనకి న్యూస్ అనేది వచ్చిందో నెగెటివ్ న్యూస్, ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించిందన్నమాట మార్కెట్‌లో. ఓకేనా? ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా ఏంటిదనేది. దాంతో పాటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో. ఇదేంటిది? ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది అని డిస్కస్ చేసుకున్నాం కదా! ఈ రెసిస్టెన్స్ జోన్ అప్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు మనం ఎట్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం మార్కెట్‌లో. సెల్లింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకున్నాం కదా! అలానే జరిగింది. మార్కెట్‌ని గమనించండి. ఈ లెవెల్‌ని అప్ సైడ్ క్రాస్ చేసిందా? క్రాస్ చేయలేదు కదా! ఈ లెవెల్ కింద నుంచే మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించిందనమాట. ఎంత నెగెటివ్ న్యూస్ ఉన్నా సరే మనకి టెక్నికల్స్ అనేవి కొంచెం వర్క్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందనమాట. ఈవెంట్స్ టైంలో కూడా. కాకపోతే వాలటిలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి మనం ఆ రోజు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాం జనరల్‌గా. నెక్స్ట్ ఏం జరిగింది? ఫాల్ వచ్చిన తర్వాత ఈ లెవెల్ దగ్గర నుంచి అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చింది. తర్వాత లైట్‌గా సెల్లింగ్ వస్తూ ఉందండి. ఇప్పుడు మనం లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకొని దాని వెనక లాజిక్‌ని డిస్కస్ చేసుకొని రేపటి అనాలిసిస్‌కి మూవ్ అవుదాం. ఓకే. ఇప్పుడు మనం లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాం. ఇక్కడ నాకు లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం కదా! రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ గమనించండి ప్రైస్‌లో ఏం జరిగిందనేది. ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది కదా! సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత బయర్స్ అనేవాళ్ళు ఎక్కడ యాక్టివేట్ అయ్యారు మనకి ఈ లోలో బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ప్రైస్‌ని ఎక్కడి వరకు తీసుకొచ్చారు? ఇక్కడ వరకు తీసుకొచ్చారనమాట. అంటే బయర్ స్ట్రెంత్ ఇక్కడి వరకే ఉంది. నెక్స్ట్ ఏం జరిగింది? ఇక్కడ ఎవరైతే మార్కెట్‌లో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారో వీళ్ళు మళ్ళీ యాక్టివేట్ అయ్యారనమాట. ఎలాగా? ప్రైస్ ఫాల్ అయిందనుకోండి అప్ సైడ్ వస్తే ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో డౌన్ ట్రెండ్‌లో వాళ్ళు మధ్యలో యాక్టివేట్ అవుతారు కదా! మళ్ళీ ఏం చేస్తారు? అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తారనమాట. అదే ఇక్కడ జరిగింది మార్కెట్‌లో. ఫస్ట్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. దాని తర్వాత బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఇక్కడ అగ్రెసివ్‌గా సెల్లర్స్ ఉన్నారు కదా! కాబట్టి మళ్ళీ ప్రైస్‌ని డౌన్ సైడ్ అనేది తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి అయితే సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారో అక్కడ నేను ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. ఆ లెవెల్‌ని ఎలా చూస్తా అంటే నేను ప్రైస్ అనేది ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు నేను సెల్లింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటా. అంటే సెల్లర్స్ అగ్రెసివ్‌గా ఉన్నారు అని అర్థం చేసుకుంటా. ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్‌ని అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో సెల్లర్స్ అనేవాళ్ళు తగ్గిపోయి బయర్స్ అనేవాళ్ళు మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారు అని అర్థం చేసుకొని ఈ లెవెల్ పైన నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఓకేనా? ఆ లెవెల్‌ని ఎలా డ్రా చేసుకున్నాను అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా ఇప్పుడు. ప్రైస్ లోలోకి వస్తుంటే ఇక్కడ మనకి ఇంకో లెవెల్ అనేది ఉంది కదా! ఇది ఒక సపోర్ట్ లెవెల్ అనమాట. దీన్ని ఎందుకు డ్రా చేశానంటే ప్రీవియస్‌గా మనకి ఇక్కడ నుంచి అగ్రెసివ్‌గా బయింగ్ ప్రెషర్ అనేది కనిపించింది మార్కెట్‌లో. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా! అప్ ట్రెండ్ సినారియో ప్రకారం ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిద్దో మనకి లో అనేది ఇంపార్టెంట్ కదా! ఒక బయింగ్‌లా కన్సిడర్ చేసుకోవచ్చు కదా లోని. కాబట్టి ఆ లో దగ్గర నేను ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. ఈ లెవెల్ అదే అనమాట మనకి. దాంతో పాటు ప్రైస్ హైలోకి వస్తుంటే ఏముంది? ఇక్కడ నాకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది కదా! ఈ లెవెల్ కూడా సేమ్ అనమాట. ప్రైస్ ఫాల్ అయిందా? అప్ సైడ్ వచ్చింది, లో క్రాస్ అయింది. లో క్రాస్ చేస్తే మనకి ఏది ఇంపార్టెంట్? హై అనేది ఇంపార్టెంట్ కదా! కాబట్టి నేను ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. ఇక్కడ లెవెల్స్ అనేవి ఉన్నాయి కదా నాకు. ఈ లెవెల్స్ యొక్క స్ట్రెంగ్త్‌ని నేను ఎలా డిసైడ్ చేస్తానంటే ప్రెషర్ ఎవరిది ఎక్కువ ఉంది అనేది డిసైడ్ చేస్తానమాట. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా! ఈ లెవెల్‌ని ఎలా డ్రా చేశాను నేను? డౌన్ ట్రెండ్ సినారియోని అర్థం చేసుకొని ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ లో బ్రేక్ చేస్తే హై ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసుకున్నాం కదా! హై ఇంపార్టెంట్ ఓకే. ఇదొక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాకపోతే దానికి స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకి ఎంత పెద్ద మూవ్ వచ్చిందనే దాన్ని బట్టి డిసైడ్ అవుద్దనమాట. అంటే ఇక్కడ మనకి అగ్రెసివ్‌గా పెద్ద ఫాల్ వచ్చిందనుకోండి, పెద్ద టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోతాం అనమాట. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం అయితే ఇదొక చిన్న రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అదే మీరు ఈ స్ట్రక్చర్‌ని 1 అవర్ చార్ట్‌లోకి తీసుకెళ్లారనుకోండి, అదొక పెద్ద రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందనమాట మనకి. టైమ్ ఫ్రేమ్‌ని మార్చినప్పుడు దాని స్ట్రెంగ్త్ అనేది పెరిగిద్దనమాట. రెసిస్టెన్స్ లెవెల్ అయినా సరే, సేమ్ సపోర్ట్ లెవెల్ అయినా సరే. ఇక్కడ మనకున్న సపోర్ట్ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్‌గా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎందుకు? మనం పెద్ద టైమ్ ఫ్రేమ్‌ని బేస్ చేసుకొని ఇక్కడ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం. కాబట్టి అక్కడ నేను కొంచెం అలర్ట్‌గా ఉంటున్నా బయింగ్ సైడ్‌కి. ఓకే. ఇప్పుడు మనం రేపటి ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రైస్ హైలోకి వస్తుందనుకోండి ఇక్కడ నుంచి
చెప్పుకున్నాం కదా, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు ప్రైస్ లోలోకి వస్తున్నా సరే నేను సెల్లింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటా మార్కెట్లో. ఎక్కడి వరకు అంటే ఇక్కడ నాకు లెవెల్ ఉంది కదా, సపోర్ట్ లెవెల్, ఇక్కడ వరకు సెల్ సైడ్ ప్లాన్ చేసుకొని ఈ లెవెల్ దగ్గర నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత వెయిట్ చేస్తా, ఆ లెవెల్ దగ్గర ఏం జరుగుతుంది అనేది గమనిస్తా. ఫస్ట్ లెవెల్ దగ్గరికి వచ్చింది, ఓకే, ఏం జరుగుతుంది, కన్సల్టేషన్ జరుగుతుందా, లేదు లెవెల్ దగ్గరికి వచ్చి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుందా, లేదు ఆ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందా, ఈ 3 సినారియోస్ని అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేది డిసైడ్ అవుతా. ఇక్కడ జరిగిన దాని ప్రకారం బై సైడ్ ప్లాన్ చేసుకోవాలా, లేదు ఇక్కడ జరిగిన ప్రకారం మార్కెట్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేసుకుంటుంది కదా, ఆ రీటెస్ట్లో మనం ఏమైనా సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలనేది డిసైడ్ అవుతాను అనమాట. కాకపోతే ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను బై సైడ్ వ్యూ అనేది మెయింటైన్ చేస్తాను ప్రైస్లో. లేదు ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని అప్సైడ్ బ్రేక్ చేస్తూ చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనకి ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ అయిపోయారు అని అర్థం చేసుకొని ఇక్కడ మళ్ళీ బయర్స్ ఎంటర్ అయ్యారు అని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది, ప్రైస్ హైలోకి వస్తుంటే ఫస్ట్ మనకి ఇక్కడ హై చేసుకుంది కదా ప్రైస్, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు అది కూడా మార్కెట్ అప్సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, మనకి నెక్స్ట్ లెవెల్ అనేది ఉంది కదా రెసిస్టెన్స్ లెవెల్, ఆ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ వరకు బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకొని ఆ లెవెల్ దగ్గర మళ్ళీ సెల్లింగ్ సైడ్కి షిఫ్ట్ అవుతాను అనమాట. నేను ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి రాగానే ఇక్కడ నాకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ మనం ప్రైస్ని ఎలా అనాలిసిస్ చేస్తున్నాం అనేది గమనించండి. ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, అంటే ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు మనం హెడ్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం, సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. అది మన అనాలిసిస్ అనమాట. ఈ లెవెల్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం, ఇక్కడ ఈ లెవెల్ పైన బయింగ్ ఎంట్రీస్, ఈ లెవెల్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీస్ అనమాట. ప్రైస్ ఏ లెవెల్ దగ్గరకు వస్తుంది అనే దాన్ని బట్టే మనం ఏం చేయాలనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ నా ఓన్గా డెసిషన్ అనేది తీసుకోవట్లేదు నేను, ఈ లెవెల్ దగ్గర బై సైడ్, ఈ లెవెల్ దగ్గర సెల్ సైడ్ అని. ప్రైస్ని ఆ లెవెల్ దగ్గరికి రానిచ్చిన తర్వాత అక్కడ నాకు చెప్పాలన్నమాట, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి నువ్వు సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకో, లేదు ఇక్కడ ప్రైస్ అనేది హాల్ట్ అవుతుంది, అప్సెట్ బ్రేక్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది కాబట్టి నువ్వు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేయి. ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ జోన్ అయినా సరే, ఎందుకు నాకు ప్రైస్ అనేది సెల్ సైడ్ వస్తా అని చెప్పట్లేదు, అప్సెట్ బ్రేక్ అవుతుంది చెప్తుంది కాబట్టి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేసి దాని తర్వాత ఏం చేయాలనేది డిసైడ్ అవుతాను అనమాట. ప్రైస్ నాకు ఏం చెప్తుంది అక్కడ సైకాలజీని అర్థం చేసుకొని. ఓకే, ఇప్పుడు మనం లెవెల్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ లెవెల్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ లెవెల్ 25,693. దాని తర్వాత రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది నాకు 25,150. దాని తర్వాత సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది నాకు కింద 24,339 అనమాట. ఈ లెవెల్ కూడా మార్కెట్లో డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి కూడా నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను మార్కెట్లో. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చాం. ఇందులో కూడా సేమ్ నిఫ్టీలో ఏదైతే జరిగిందో అలానే జరిగింది. అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మనకి. ఓకేనా, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రెజర్ అగ్రెసివ్గా ఉంది కదా, దాంతోపాటే ప్రైస్ లోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు, ఇక్కడ నుంచి బయింగ్ అనేది తీసుకొచ్చారు. తర్వాత ఏం జరిగింది చెప్పుకున్నాం కదా ఇందాకే, ఇక్కడ మనకి ఎవరైతే సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ యాక్టివేట్ అవుతారు అనమాట ప్రైస్ రీట్రేస్ అవ్వగానే. ఇదేమో ఇంపల్సివ్ మూవ్, ఇదేమో రీట్రేస్మెంట్ మూవ్ అనమాట ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు. ఈ రీట్రేస్మెంట్లో ఎవరు ఉంటారు, మనకి బయర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి మనకి బయింగ్ స్ట్రెంత్ అనేది కనిపించింది. ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ అయ్యారు, అక్కడ నుంచి మళ్ళీ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. అందుకే ఇక్కడ నేను మళ్ళీ లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు ఈ సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు కాబట్టి ప్రైస్ హైలోకి వస్తున్నా సరే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని అప్సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ మనకి ఎవరైతే సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అయిపోయారు అని అర్థం చేసుకొని, మార్కెట్లో బయర్స్ ఎంటర్ అయ్యారు అని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడ వరకు బయింగ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది మనకి, ఎక్కడి నుంచి అయితే మనకి ప్రీవియస్గా అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందో ఆ లెవెల్ దగ్గర రాగానే ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ అవుతారు కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి సెల్లింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇందా మనం చెప్పుకున్నట్టే అండి, ప్రైస్ ఏ లెవెల్ దగ్గర ఉంది చూసుకుంటాం అనమాట, అనాలిసిస్ చేసుకుంటాం. ఈ లెవెల్ పైన ఎవరు అగ్రెసివ్ అవుతారు, బయర్స్ అగ్రెసివ్ అవుతారా లేదు సెల్లర్స్ అగ్రెసివ్ అవుతారా. బయర్స్ అగ్రెసివ్ అయితే మనం హెడ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం, బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు అనుకోండి, సెల్లర్స్ అగ్రెసివ్ అయితే హెడ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం, సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా. కాబట్టి ఎవరు ఎక్కడ అగ్రెసివ్ అవుతున్నారు అనేది ముందు రోజే అనాలిసిస్ చేసుకొని తర్వాత రోజు ఏం జరుగుతుంది మార్కెట్ లైవ్లో అది అర్థం చేసుకుంటాం అనమాట. సైకాలజీని అర్థం చేసుకొని ఎవరు అగ్రెసివ్ అయ్యారు అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎంట్రీ తీసుకునే ముందు సెటప్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత రిస్క్ రివార్డ్ని ఫాలో అవుతాం మార్కెట్లో. ఓకే, ఇప్పుడు నేను లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకున్నా. రేపు ప్లాన్ ఏంటిదంటే నాది ఇక్కడ లెవెల్ ఉంది కదా 59,053, ఈ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు ఆ లెవెల్ అప్సైడ్ బ్రేక్ చేస్తే అక్కడ నుంచి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకొని ఎక్కడి వరకు నెక్స్ట్ లెవెల్ ఉంది కదా 59,855, ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు ప్రైస్ ఫాలో అవుతున్నా సరే, మనకి ప్రైస్ ఇట్లా డౌన్ ట్రెండ్లో ఫాలో అవుతుంటుంది కదా, ఇలా ఫాలో అయ్యేటప్పుడు మనకి లో క్రాస్ అయ్యేటప్పుడు నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సెల్ సైడ్. లేదు ప్రైస్ హైలోకి వస్తున్నా సరే అక్కడ జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకుని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది.
ఎక్కడ వరకు సెల్ సెట్ ప్లాన్ చేసుకుంటా నేను 57,178 అనమాట. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లోకి అయితే వచ్చాం. ఇక్కడ లెవెల్స్ అనేది నేను ఆల్రెడీ అడ్జస్ట్ చేశాను. సేమ్ లాజిక్ నిఫ్టీలో ఏదైతే అప్లై చేసామో అదే లాజిక్ని నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. లెవెల్ ఎంత ఉంది నాకు ప్రైస్ హైలోకి వస్తుంటే ఫస్ట్ది 81,844 అనమాట. నెక్స్ట్ నాకు రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడ ఉంది 83,396 అనమాట. ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు ప్రైస్ లోలోకి వస్తుంటే ఇక్కడ ఉంది కదా లెవెల్ ఎంత 79,775. ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. బ్రేక్ అండ్ వెంటనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునే కంటే కూడా ప్రైస్ లో బ్రేక్ చేసి రీటెస్ట్ చేసుకుంటుంది కదా, ఆ రీటెస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే అప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇలాంటి లెవెల్స్ దగ్గర ఏం జరుగుతుందంటే మనకి బ్రేక్ అయినట్టు చూపించిందండి ప్రైస్. ఒక మంచి రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. కాకపోతే వెంటనే ఏమైందంటే బయర్స్ అనే వాళ్ళు వచ్చేస్తారన్నమాట మార్కెట్లోకి. బయర్స్ రాగానే ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది. అంటే మనకి రివర్స్ వెళ్ళిపోద్ది అనమాట ప్రైస్. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, డబుల్ కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ రీటెస్ట్ కన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. మనం మార్కెట్లో ప్రాబిలిటీని ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాం, లెవెల్స్ అనేది డ్రా చేసుకుంటాం, అనాలిసిస్ చేసుకుంటాం. ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునే కంటే కూడా రెసిస్టెన్స్ దగ్గర అక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తాం అనమాట. సైకాలజీని అబ్జర్వ్ చేస్తాం. అక్కడ ప్రైస్ మనకి చెప్తుంది అనుకోండి సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతున్నారు, బయర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారని, అప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. అప్పటి వరకు మన సెటప్ వచ్చే వరకు వెయిట్ చేసి పేషెన్స్గా తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం మనం. ఇప్పటివరకు మనం వీడియోలో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకొని మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసుకున్న తర్వాత మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.